100 సంవత్సరాల చరిత్ర ఉన్న మున్సిపాలిటీ అది. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మున్సిపాలిటీలు చాలా కొన్ని ఉన్నాయి. 100 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న ఆ మున్సిపాలిటీకి ఇప్పుడు ఓ చీడపురుగు పట్టినట్టుంది. ఆ చీడపురుగు పేరే లంచం. లంచం ఇవ్వంది పని జరగదు. ఫైలు కదలాలన్నా, ఫైలు ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళాలన్నా, ఫైల్ అప్లోడ్ చేయాలన్నా, కాంట్రాక్టర్స్ తమ బిల్లులు కావాలన్నా, ఇంటి అనుమతులు కావాలన్నా, అనుమతి పొందిన ఇంటికి ఇంటి పన్ను కావాలన్నా, లేదా తమ ప్రాంతంలో మరేదైనా జనన మరణాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ జరగాలన్నా చెయ్యి తడపాల్సిందే. అది నంద్యాల మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి విచిత్రమైన తంతంగం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు నంద్యాల మున్సిపాలిటీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఏ చిన్న విషయంలోనైనా సరే నంద్యాల మున్సిపాలిటీ పేరు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో మున్సిపాలిటీలు ఉన్నప్పటికీ ఏ మున్సిపాలిటీలో లేని విధంగా కేవలం నంద్యాలలో మాత్రమే ఈ వివాదాలు రావడానికి ప్రధాన కారణం ఈ యొక్క అధికార పార్టీ నేతల తీరు, ఇక్కడ ఉన్నటువంటి అధికార యాంత్రాంగం. ఎందుకంటే అధికారులు మొన్నటికి మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్నవారు మరో చోటికి వెళ్ళిపోయారు. కానీ గతంలో ఉన్న అధికారులకు భిన్నంగా ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు వ్యవహరిస్తున్న తీరు అటు ప్రజలను ఇటు నాయకులను కూడా కాస్త ఆందోళనకు ఆవేదనకు గురి చేస్తుంది. చిన్న చిన్న పని శాతం ఇక్కడ కాకుండా పోతుంది. సాక్షాత్తు మున్సిపల్ తీర్మానం చేసినటువంటి విషయం కూడా ఇక్కడ అమలు చేయలేదంటే అధికారులు ఏ పార్టీదో వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటో, వాళ్ళ నిర్లక్ష్యం ఏమిటో, వాళ్ళ బాధ్యత ఏమిటో అర్థమవుతుంది. నంద్యాల మున్సిపాలిటీ డబ్బు 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 అనే బదులు గబ్బు 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 అంటేనే బాగుంటుందంటారు నంద్యాల ప్రజలు. ఎందుకంటే రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ పట్టని విధిగా నంద్యాల మున్సిపాలిటీ గబ్బు పట్టిందనడంలో వాస్తవం ఉందన్న విషయాన్ని పట్టణ ప్రజలు అంగీకరిస్తున్నారు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు సైతం ఈ యొక్క మున్సిపాలిటీకి వచ్చే స్థానిక ప్రజలు, సామాన్య ప్రజలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. స్థానిక నేతలకు చెప్పుకుంటే ఆ నేతలు అధికారులు ఇక్కడ మున్సిపల్ కార్యాలయం వెళ్ళమంటారు. మున్సిపల్ కార్యాలయం వద్ద మాత్రం ఆ పనులు ఎంత మాత్రం జరగవు. తాము పరిధిలో లేదని, తాము ఇంకొకరు రావాలని, తాము ఆ సీటు కాదని, తాము వేరే సీట్ అని, తాము నిన్ననే వచ్చామని ఇలా రకరకాల సాకులు చెబుతూ ఇక పనులు వాయిదా వేస్తున్నారు తప్ప ఎక్కడా పని జరగట్లేదు. అందుకే చాలామంది నిరుపేదలు, ముఖ్యంగా సామాన్య ప్రజలు నంద్యాల మున్సిపాలిటీకి రావాలంటే భయపడుతున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే సాక్షాత్తు అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా మున్సిపాలిటీలో పనులు జరగవు మర్రో అని నెత్తినీరు బాదుకుంటారు. ఎందుకంటే నంద్యాల మున్సిపాలిటీలో దాదాపుగా 42 మంది కౌన్సిలర్లు ఉంటే అత్యధికులు వైసీపీకి చెందిన వారే. ఈ వైసీపీకి చెందిన వారు అయినప్పటికీ ఈ యొక్క అధికార పార్టీ నేతలకు సంబంధించిన అధికారులు మాత్రం ఆ వైసీపీ నేతల కనుసంధాలనే పనిచేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అధికార పక్షం ఉన్నప్పటికీ వీరి పని జరగట్లేదు, విపక్షంలో ఉన్నప్పటికీ ఎక్కువ మంది కౌన్సిలర్ ఉన్నప్పటికీ వారి పని జరగట్లేదు. కానీ గుడ్డిలో మెల్లలాగా అధికార పార్టీ కంటే వైసీపీ నేతల పనులే ఈ యొక్క నంద్యాల మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత వైసీపీ యొక్క వాసనలు సువాసనలు ఉన్నటువంటి అధికారులే ప్రస్తుతం ఈ యొక్క మున్సిపల్ కార్యాలయం ఉన్నటువంటి ప్రధాన సీట్లలో కూర్చోవడం ఎందుకు ప్రధాన కారణం. నంద్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోరు. ఒకవేళ నిర్మాణం జరిగినట్టు సమాచారం వచ్చినా అక్కడికి తూతూ మంత్రంగా వెళ్ళేసి కావాల్సినంత కాడికి జేబులో వేసుకొని వెనక్కి రావడమే తప్ప చర్యలు తీసుకున్న ఫలితం ఎక్కడా లేదు. సాక్షాత్తు మున్సిపల్ కమిషనరే ఇటీవల ఓ సంఘటనకు సంబంధించి ఓ కాంట్రాక్టర్ తాను డబ్బు ఇచ్చిన విషయాన్ని పట్టణ నడిబొడ్డున నిలదీస్తే ఆ కాస్త వివాదం చాలా ఆందోళనలకు దారితీసింది. సిబ్బంది సైతం ఈ యొక్క ఆందోళనలకు సిద్ధమై తమ నిరసన వ్యక్తం చేశారు. కానీ ఇదే సిబ్బంది గతంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్గా పనిచేసినటువంటి వెంకటదాస్ విషయంలో మాత్రం ఏమాత్రం సంబంధించలేదు. ఎందుకంటే అప్పటి మున్సిపల్ కమిషనర్ ఉన్నటువంటి వెంకటదాస్ నంద్యాల పట్టణంలోని సంజీవన్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వేడి సాంబారుతో దాడి చేశాడు. ఈ దాడిలో స్వల్పంగా గాయపడ్డ వెంకటదాస్ ఆ తర్వాత తన పరిస్థితి గురించి ఎవరికి చెప్పుకోలేకపోయారు. కానీ ఒక్కరంటే ఒక్క సిబ్బంది కూడా ఆయనకు సంఘీభావం తెలిపలేదు. అంటే సాక్షాత్తు తమ ఉన్నత అధికారిపై దాడి జరిగినప్పుడు స్పందించినటువంటి ఈ యొక్క మున్సిపల్ సిబ్బంది అధికారులు ఇప్పుడు మాత్రం మున్సిపల్ కమిషనరు తప్పు చేసి తాను డబ్బు ఇచ్చానని, తాను ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వమని నిలదీసేందుకు అక్రమంగా కేసు పెడితే తమ కమిషనర్పై దాడి జరిగిందని, ఈ దాడిని నిరసిస్తామని అందుకొని ప్రజా సంఘాలు కూడా సంఘీభావం తెలపడం నిజంగా దారుణమైన విషయం. నంద్యాల పట్టణంలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు చాలా కనిపిస్తున్నాయి. పట్టణంలోని ప్రధానంగా ఉన్నటువంటి ఈ యొక్క
ఇంజనీరింగ్ శాఖ అలాగే పట్టణ ప్రణాళిక శాఖలో కూడా తిష్ట వేసుకున్నటువంటి అధికారులు అంబేమేళ లేదే ముందుకు కదలడం లేదు. సాక్షాత్తుగా అంబేమేళ సమర్పించుకొని ఎక్కడ తీసుకుంటారో ఎవరు తీసుకుంటారో అని సామాజిక మాధ్యమాల సాక్షిగా బయట పెట్టినప్పటికీ అధికారులు కూడా కనీసం ఏమాత్రం చర్యలు తీసుకోవడం నిజంగా విడ్డూరం. ఎందుకంటే పాత్రికేయులు లేదా పత్రికలు రాసిన వారు ఎలాంటి వారైనా సరే రాసుకుంటే ఏమవుతుందన్న విషయాన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు నంద్యాల మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొందరు అధికారులు. కొందరు మున్సిపాలిటీలో జీతం తీసుకుంటూ మరో చోట పనిచేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం బాధ్యతగా తాము డబ్బు తీసుకుంటున్నాం, ప్రజల సొమ్ము తీసుకుంటాం, ప్రజలకు జవాబుదారీగా ఉంటున్నామంటూ వారి విధిని సక్రమంగా నిర్వహిస్తారు. కొందరు మాత్రమే, ముఖ్యంగా ప్రధాన సిటీలో వచ్చేటువంటి అధికారులు మాత్రమే ఈ విధంగా మున్సిపాలిటీని గబ్బు పట్టిస్తున్నారు డబ్బు కోసం. డబ్బు లేనిదే పని జరగడం లేదు, లంచం ఇవ్వందే పని జరగట్లేదు అనేది నంద్యాల మున్సిపాలిటీలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఏడో మున్సిపల్ కౌన్సిల్ సైతం కొన్ని తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను అమలు చేయాలని ఆమోదం తెలిపితే ఆ తీర్మానాలను కూడా అమలు చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో నంద్యాల మున్సిపాలిటీ ఉందంటే అందుకు ప్రధాన కారణం ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షం అని చెప్పక తప్పదు. ఎందుకంటే అధికారులను పురమాయించి అధికారులను పరిగెత్తించి పనులు చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకున్నటువంటి నేతలు కొందరు ఆ అధికారులు ఇచ్చినటువంటి లంచాలకి బహుశా అలవాటు పడ్డారేమో, ఆ లంచాల కోసమే ఆ అధికారులను పల్లెత్తు మాట కూడా అనడం లేదంటే నిజంగా అధికారులకు అధికార పార్టీ నేతలకు మధ్య ఎంతటి బలమైన ఫెవికాల్ బంధం ఉందో అనేది ఇక్కడ అర్థమవుతుందని సామాన్య ప్రజలు సైతం చర్చించుకున్నారు. ఎందుకంటే ఇటీవల నంద్యాల మున్సిపాలిటీ సాక్షిగా ఓ మాజీ సైనికుడు, ఓ కార్గిల్ వీరుడు తన ఇంటి పన్ను మినహాయింపు కోసం అడిగితే దాదాపుగా 6 నెలలుగా తిప్పించుకొని చివరకు ప్రాణాలు తీసి ఆ ప్రాణాలు తీసిన ఉసురును గబ్బు పట్టిన మున్సిపాలిటీ ఆ ఉసురును తీసింది. కార్గిల్ వీరుణ్ణి, అమరవీరుణ్ణి ప్రాణాలను బలి తీసుకుంది. అయినప్పటికీ ఇప్పటికీ మున్సిపల్ అధికారులు ఏమాత్రం చలనం లేదు. కనీసం జరిగిన సంఘటన పట్ల విచారణ లేదు, జరిగిన సంఘటన పట్ల ఖండన కూడా లేదు. అటు అధికార పార్టీ కానీ, అధికార పార్టీకి తొత్తుగా మారినటువంటి కొందరు నేతలు కానీ, కొన్ని ప్రజా సంఘాలు కానీ కనీసం ఖండించకపోవడం దారుణం. సిపిఐ, సిపిఎం, ఆవాజ్ కమిటీ, ఇన్సాఫ్ కమిటీ, ఎస్డిపిఐ లాంటి కొన్ని పార్టీలు ఖచ్చితంగా ఈ యొక్క కార్గిల్ వీరునికి జరిగినటువంటి అన్యాయాన్ని ఖండించి కార్గిల్ వీరు కుటుంబానికి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు సంఘటన జరిగి దాదాపుగా 4 రోజులు కావస్తున్నా కనీసం అధికార పార్టీ నుంచి ఒక్క చిన్న ప్రకటన కూడా వెళ్ళలేదు. అలాగే అధికార పార్టీ నేతలకు సంబంధించినటువంటి దీనికి సంబంధించి ముఖ్యంగా అధికార పార్టీలో జరిగినటువంటి ఈ యొక్క అవినీతి అక్రమాలపై కూడా సమగ్ర విచారణ జరుపుతామన్న ఆలోచన కూడా అధికారులకు కూడా లేదన్న విషయం స్పష్టమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క నంద్యాల పట్టణంలో ఈ దౌలత్ ఖాన్ మాజీ సైనికుడు చనిపోతే నిజంగా చెప్పాలంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు సంబంధించి సుమటగా కేసు నమోదు చేయడం పోలీసుల విధి. కానీ ఇక్కడ మాజీ సైనికుడు సాక్షాత్తు మున్సిపల్ ప్రాంగణంలో ప్రాణాలు విడిస్తే ఆ కేసు అత్యగతి లేదు. కాకపోతే ఎస్డిపిఐ తదితర పార్టీలు తీవ్రమైన డిమాండ్ చేయడంతో ఆయా కుటుంబ సభ్యులు నంద్యాల పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ ఇక్కడ మాత్రం అధికారులు సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయలేదనే ప్రశ్న. ఎందుకంటే ఫిర్యాదు చేస్తే కానీ కేసు నమోదు చేయరా అన్న వివాదం కూడా ఇక్కడ మనకు ప్రజల మధ్య చర్చించడం జరుగుతుంది. మొత్తానికి నంద్యాల మున్సిపాలిటీ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్, డబ్బు 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 లేనిదే ఇక్కడ పని జరగదు. ఖాళీ స్థలాలు ఉన్న చోట కొన్ని కోర్టు వివాదాలు ఉన్నా ఆ కోర్టు వివాదాల్లో సంబంధించినటువంటి విషయంలో కూడా అధికారులు చర్య తీసుకొని కోర్టు వివాదాల్లో విషయం ఉన్నటువంటి స్థలాలపై పన్నులు వేసిన అధికారిపై వేటు వేశారు. కానీ మరికొన్ని చోట్ల ఖాళీ స్థలాల పేరుతో భారీగా పన్ను వసూలు చేస్తుంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తాము ఇక్కడికి రావడానికి అధికార యంత్రాంగానికి సమర్పించుకున్నామని, ఆ సమర్పించుకునే మొత్తాన్ని మరి సరి చూసుకోవాలి కాబట్టి తాము తప్పగా తీసుకోక తప్పదన్న విషయాన్ని కూడా ఓ అధికారి వ్యాఖ్యానించడం విశేషం. ఎందుకంటే పెట్టుబడి పెట్టాం రాబట్టుకోవాలి కదా అని చాలా సరదాగా చెప్పిస్తున్నారు. నిజమే, గబ్బు పట్టిన మున్సిపాలిటీకి, డబ్బుకు జబ్బు పట్టినటువంటి ఈ మున్సిపాలిటీకి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. రోగాన్ని నయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అలాగే ఉన్నత అధికారులు కూడా, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా అసలు నంద్యాల మున్సిపాలిటీలో ఏమి జరుగుతుంది, జరిగిన విషయంపై కనీసం ఒక్కసారైనా సరే దర్యాప్తు చేస్తే, లేదా
తనిఖీలు చేస్తే అసలు విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే నంద్యాల మున్సిపాలిటీ గబ్బు పట్టింది. ఈ గబ్బు పట్టిన మున్సిపాలిటీకి ప్రధాన కారణం ప్రధాన సీటులో ఉన్నటువంటి అధికారులే. ఆ అధికారులను ఇక్కడికి పంపించేస్తే తప్ప నంద్యాల మున్సిపాలిటీ బాగుపడదన్న విషయాన్ని పట్టణ ప్రజలు ముక్తపండంతో చెప్తున్నారు. ఇదే విషయాన్ని అధికార పార్టీ నేతలు కూడా స్వయంగా చెప్పినప్పటికీ చిన్నగా నవ్వి ఊరుకోవడం తప్ప ఎలాంటి చర్యలు లేవు. అంటే అధికార పార్టీ నేతలకు పట్టణ ప్రజలు కొందరు ప్రముఖులు చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం అంటే మరి అధికార పార్టీ నేతలకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మరి ఎంతటి అనుబంధం ఉందో మనకు అర్థమవుతుంది. ఆ అనుబంధమే ప్రస్తుతం నంద్యాల మున్సిపాలిటీ గబ్బు పెట్టడానికి కారణమైంది. గబ్బు పట్టిన మున్సిపాలిటీని శుభ్రం చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ అధికారులపై ఉంది, అధికార పార్టీ నేతలపై ఉంది. ఇప్పటికే గబ్బు పట్టిన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవాలు ఏమిటో నిజాలేంటో నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కూడా ఉన్నతాధికారులకు ఉంది. గబ్బు పట్టిన మున్సిపాలిటీని మనకెందుకులే అని వదిలివేస్తే ప్రజలు కూడా మరి త్వరలో తమ నిర్ణయాన్ని తాము తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ న్యాయం జరగకపోతే మరో చోట న్యాయం జరిగే దారి ఖచ్చితంగా ఉంటుంది. అదే దారిలో ఇప్పటికీ కొందరు వెళ్తుంటారు సమాచారం. గబ్బు పట్టిన మున్సిపాలిటీని దారి తప్పిన మున్సిపల్ ఉన్నత అధికారులను దారిలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీకి, ఉన్నత అధికారులకు ఉంది. మరి ఖచ్చితంగా ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతలు గబ్బు పట్టిన మున్సిపాలిటీని దారి తప్పిన సిబ్బందిని గాడిలో పెడతారా లేదా అన్నది వేచి చూడాలి.